దేవుని వాక్యం చదువుకుందాము. కొంచెం తగ్గి. ఆదికాండం 40వ అధ్యాయం. తొమ్మిది నుండి చదువుకుందాము. వచనము 9 నుండి. ఆదికాండము 40వ అధ్యాయము వచనము 9 నుండి. అప్పుడు పానాదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని కలను అతనికి వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే: 3 తీగలు 3 దినములు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవైన నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలానగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లనెను, నేనును కల కంటిని. ఇదిగో, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే: 3 గంపలు 3 దినములు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చాను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను. గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడ తీయించాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరచిపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయునుగాక. దేవుడు తన దాసును బలపరచి ఇచ్చిన ఆ మంచి సందేశమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున యోసేపు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానం చేశాం.
ఈ సమయమున సువార్త సందేశముగా 40వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. యోసేపును అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఆ కొన్నవారు వెళ్ళి ఐగుప్తి రాజు దగ్గర ఉన్న పొతేపరుకు అమ్మేశారు. యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడండి కదన్నా, 2 సార్లు అమ్మబడ్డాడు. అక్కడ ఆ ఇంటిలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. యోసేపు ఆ ఇంటిలో వెళ్ళినది మొదలుకొని దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యెహోవా అతనికి తోడుగా ఉండుట పొతేపరు చూసి తన ఇంటి అంతటి మీద అతనికి అధికారం ఇచ్చాడు. అయితే ఆ పొతేపరు భార్య, యజమానుని భార్య అతని పట్ల చెడ్డ కోరిక కలిగి ఉంది. యోసేపు ఒప్పుకోలేదు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళాడు పని ఉండి. ఆమె అతనిని బలవంతం చేస్తే యోసేపు పారిపోయాడు. భర్త రాగానే యోసేపు మీద చాలా చెడ్డ మాటలు చెప్పింది, చెడు సంగతులు చెప్పింది, అబద్ధం చెప్పింది. భర్తకు రోషం వచ్చింది. భర్త యోసేపును చెరసాల్లో వేయించాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. ఆ దేశాన్ని ఏలే రాజును ఫరో అంటారన్నమాట. ఫరో దగ్గర 2 అధికారులు ఉంటారు. ఒకరు భక్ష్యకారుల అధిపతి, రెండవది పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి అంటే రాజుగారు పానం అంటే నీళ్లు పాలు అవన్నీ తాగుతారు కదా, ద్రాక్షారసం. వాటిలో ఆ తాగే ఆ ద్రాక్షారసము కానీ ఆ పానీయము కానీ రాజుగారికి రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆరోగ్యానికి ఏ కీడు చేయకుండా ఉండాలి. ఆ బాధ్యత అంతా ఎవరిది? పానదాయకుల అధిపతిది. ఆ రాజుగారు తాగే పానీయములో ఎవరన్నా 2 బొట్లు విషం వేసారనుకో, తాగితే ఏమవుతాడు? రాజు చనిపోతాడు. ఆ లెక్క, ఆ బాధ్యత అంతా పానదాయకుల అధిపతి బాధ్యత అన్నమాట. భక్ష్యకారుల అధిపతి అంటే రాజుగారికి భోజనం, ఆహార పదార్థాలు చేయాలి కదండి. అవి కూడా రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బలవర్ధమైన ఆహారంగా ఉండాలి. అందులో ఆ యొక్క బాధ్యత అంతా భక్ష్యకారుల అధిపతితే. రాజుగారితేనే ఆహార పదార్థాల్లో 2 బొట్లు ఇష్టం వేసారనుకో, అవి తింటే రాజు ఏమైపోతాడు? చనిపోతాడు. ఇట్లా ఉండగా ఒకరోజు ఒకడు వచ్చి ఫరో రాజుకు చెప్పాడు, రాజా నీ మీద కుట్ర జరుగుతుంది నిన్ను చంపటానికి అన్నాడు. నా మీద కుట్ర జరుగుతుందా? నన్ను చంపటానికి? ఎవడు వాడు? ఎవరో కాదు రాజా, నీ పానదాయకుల అధిపతే, నీ భక్ష్యకారుల అధిపతే అని చెప్పారు. రాజుకు కోపం వచ్చింది. ఆ 2 చెరసాల్లో వేయించాడు. ఇప్పుడు ఆ 2 ఎక్కడ వేయించాడు? ఒకరోజు తీర్పు తీరుస్తాడనమాట. అప్పటి వరకు వారిని చెరసాల్లో వేయించాడు. అంతకుముందే ఒక ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఆ ముగ్గురికి స్నేహం కుదిరింది, బాగా మంచిగానే ఉన్నారు. ఒకరోజు తెల్లవారినాక ఈ 2 చూసినప్పుడు యోసేపు వారి ముఖాలు ఏదో చింతగా, దిగులుగా, విచారంగా ఉన్నాయండి. యోసేపు అన్నాడు, ఏమయ్యా మనం పండుకునేటప్పుడు మంచిగానే పండుకున్నాము, సంతోషంగానే పండుకున్నాము.
మీ ముఖాలు ఎందుకు చింతగా ఉన్నాయి? మాకు కలలు వచ్చాయి. ఆ కలలు భావం చెప్పేవారు లేరు. ఏమోనయ్యా మాకు భయంగా ఉంది, ఏమైద్దో అని అన్నారు. యోసేపు అన్నాడు, కలల భావం చెప్పేది దేవుడే కదా, మీ కలలు చెప్పమన్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి తన కలను చెప్పాడు. నా కలలో ఒక ద్రాక్షావల్లి కనిపించింది, దానికి 3 తీగలు ఉన్నాయి, అది చిగురించింది, అది పుష్పించింది, అది కాయలు కాసింది, అది ఫలాలైనాయి. నా చేతిలో ఫరో తాగే గిన్నె ఉంది. ఆ ద్రాక్ష ఫలములను పిండి ఆ గిన్నెలో పిండి ఆ గిన్నె ఫరో రాజుకి ఇచ్చా. ఏమోనయ్యా నాకు భయంగా ఉంది, ఏమైద్దో అని అన్నాడు. అప్పుడు యోసేపు అన్నాడు, నువ్వేం భయపడవద్దు. 3 తీగలంటే 3 రోజులు, 3 దినాలు. 3 దినాల్లో ఫరో నిన్ను పిలిపిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నిన్ను గూర్చి విచారణ చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? విచారణ చేస్తాడు. నిజంగా ఇతడు నన్ను చంపడానికి కుట్ర చేశాడా లేదా విచారణ చేస్తాడు. ఆ విచారణలో నీవు నిర్దోషివని తేలిపోయింది. కాబట్టి ఎప్పటి వల్లనే రాజుగారికి నువ్వు గిన్నెను అందిస్తావు, నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది, నువ్వేం దిగులు పడవద్దు అని చెప్పి, ఇప్పుడు నువ్వు చింతలో దిగుల్లో ఉన్నావు కదా, నీ చింత దిగులు నేను తీర్చేసే కదా, నీకేం భయం లేదు, నీ ఉద్యోగం నీకు రాజుగారు ఇస్తాడని చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు నేను నీకు మేలు చేశా, నీవు కూడా నాకేం చేయాలి? మేలు చేయాలి. రాజుగారు ఉద్యోగం వచ్చిన తరువాత రాజుగారితో చెప్పి, నన్ను గురించి చెప్పి, ఈ చెరసాల నుంచి బయటకు వచ్చేటట్టుగా నాకు సహాయం చేయి అన్నాడండి. అరే ఈ కలభావం బాగుందే అని భక్ష్యకారుల అధిపతి కూడా తన కలను చెప్పాడు. నా నెత్తి మీద 3 గంపలున్నాయి, తెల్లని పిండి వంటలు గల గంపలున్నాయి, పై గంపలో రాజుగారు తినే భోజన పదార్థాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు వచ్చి ఆ పిండి వంటను తినేస్తున్నాయి, నాకేందో భయంగా ఉందయ్యా అన్నాడు. యోసేపు చెప్పాడు, ఆ 3 గంపలంటే 3 రోజులు. 3 రోజుల్లో రాజుగారు నిన్ను పిలిపిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నిన్ను గూర్చి విచారణ చేస్తాడు, నీవు దోషివని తేలిపోయింది. ఏమని? నువ్వు దోషివని తేలిపోయింది. రాజుగారు నిన్ను ఉరితీస్తాడు, ఆకాశ పక్షులు వచ్చి నీ దేహాన్ని తినేస్తాయి అని చెప్పాడండి. 3వ రోజు రానే వచ్చింది. అది ఫరో జన్మదినం. ఏ దినమండి? ఫరో జన్మదినం. అన్నా శ్రద్ధ కన్నా బైబిల్లో జన్మదినాలు చేసుకునే వాళ్ళు ఇద్దరే కదా, ఫరోను హేరోదు కదా. ఇద్దరు రాజులే జన్మదినాలు చేసుకున్నారు. ఆ ఇద్దరు రాజులు జన్మదినాల రోజు చేసుకున్న రోజు ఇద్దరు చచ్చిపోయారు. ఇక్కడేమో భక్ష్యకారుల అధిపతి చనిపోయాడు. హేరోదు రాజు జన్మదినమున బాప్తిస్మిచ్చే యోహాను చంపేశారు. ఇక మీరు జన్మదినాలు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, అది మీ ఇష్టం. జన్మదినాలకి ఇప్పుడు ఎన్నెంత ఖర్చు పెడుతున్నారండి. సరే, నా అంశం అది కాదు, ముందుకు సాగిపోతున్నా. ఆ యొక్క ఫరో యోసేపు చెప్పినట్లే పానదాయకుడి అధిపతిని పిలిపించారు, అతను గూర్చి విచారణ చేశారు.
అతడు నిర్దోషి అని తేలిపోయింది. రాజుగారు అతని ఉద్యోగం అతనికి ఇచ్చాడు కదండి. ఎప్పటి వల్లనే ఫరో రాజుకు పానదాయకుల అధిపతి గిన్నెను ఏం చేస్తున్నాడు? అందిస్తున్నాడు. భక్ష్యకారుల అధిపతిని పిలిపించాడు. అతని గురించి విచారణ చేశాడు. అతడు దోషి అని తేలిపోయింది. అతన్ని ఉరి తీశాడు. ఆకాశ పక్షులు వచ్చి అతన్ని తినేశాయి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని మరచిపోయెను. అది మన అంశం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను. యోసేపు పానదాయకుల అధిపతి కల భావం చెప్పినప్పుడు 3 రోజుల్లో రాజుగారు నీ ఉద్యోగం నీకు ఇస్తాడు, నువ్వేం దిగులు పడమాక, ఎప్పటిలాగా నువ్వు ఫరో రాజుకి గిన్నెను అందిస్తావు, ఇప్పుడు నీ దిగులు చింత నేను తీసేసాను కదా, ఈ చెరసాల నుంచి నన్ను బయటికి రప్పించే సహాయం చేయమన్నప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుతో ఏమని ఉంటాడు? అయ్యా ఏమని అని ఉంటాడు? అరే చెప్పలేరా, నువ్వు అన్నట్టే, నువ్వు చెప్పినట్టే రాజుగారు నా ఉద్యోగము నాకు ఇవ్వాలే, కానీ అసలు ముందు నిన్ను గురించే రాజుగారికి చెప్తా. ఎవరిని గురించి? నిన్ను గురించే రాజుగారికి చెప్పి నిన్ను చెరసాల నుంచి నేను బయటికి వచ్చేటట్టుగా సహాయం చేస్తా, నా మాట నమ్ము, అసలు నిన్ను గురించే నేను రాజుగారికి చెప్తా అని ఇంకెన్నెన్నో అని ఉంటాడండి. ఇంత సహాయం చేశాను, నేను మర్చిపోతానా అయ్యా అని అంటాడు కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యములు మేము చూస్తున్నాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని మరచిపోయెను. అట్లా చూడలే ఒక మాట. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోవుట యోసేపుకు మేలా కీడా? ఇదన్నా చెప్పండి. ఏనా యోసేపును మర్చిపోవుట యోసేపుకు మేలా కీడా? నాకు వినపడలా. మేలే. జ్ఞాపకం చేసుకున్నాడు, ఫరోకు చెప్పాడు, ఆయన నిర్దోషి అయ్యా అని చెప్పాడు, విడిపించమన్నాడు, చెరసల్చి యోసేపును విడిపించాడు. ఇక బయటకు వచ్చాడు యోసేపు. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడన్నా ఏమో, ఎక్కడికి వెళ్తాడో ఏమో. కానీ పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోవుట యోసేపుకు మేలైంది. దేవుడు అన్నాడంట, అరే పానదాయకుల అధిపతి, నీవు నా దాసుని మర్చిపోయావురా, నేను మర్చిపోతానా? నువ్వు మర్చిపోతే నా దాసుని నేను మర్చిపోతానా? నీకు కాదు, ఈసారి నీ రాజుకే కలలు రప్పిస్తా కదా. నీకు కాదు, ఈసారి ఎవరికి? నీ రాజుకే కలలు రప్పిస్తా. రాజుకు కల వచ్చింది. ఏంటో అరే ఏంద్రని లెగసాడు, కుసేపట్టి కూర్చున్నాడు, మళ్ళీ పనుకున్నాడు. ఏంటి పనుకున్నావు అన్నట్టుగా మళ్ళీ కల వచ్చింది, నిద్ర లేదు. తెల్లవారినాక ఆస్థానంలో ఉన్న వారు అందరూ పిలిపించాడు, కల చెప్పాడు. వాటి భావం ఎవరు చెప్పట్లేదు. పక్కనే ఉన్నాడు ఎవరు? పానదాయకులతో గిన్నె అందిస్తున్నాడు కదా, వాడు వైపు చూసి ఉంటాడు. ఎలా అని ఉంటాడు, ఎరా పానదాయకుల అధిపతి, అయ్యగారు
ఇంతమంది నా ఆస్థానంలో ఉన్నారు, నా ఉప్పు పప్పు తింటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కడన్నా నా కలభావము చెప్పేవాడు లేడేంట్రా అని ఉంటాడు. అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు? యోసేపు జ్ఞాపకం వచ్చాడు పానదాయకుడు అధిపతికి. అయ్యా రాజా, నన్ను క్షమించు, నన్నును భక్ష్యకారుల అధిపతిని చెరసాల్లో వేసావు కదా, మా ఇద్దరికి ఒకే రాత్రి వేరు వేరు కలలు వచ్చాయి, అక్కడ ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు. చాలా విశేషమైన మాట. మా కలల భావం అతడు చెప్పాడు, అతడు చెప్పినట్లే జరిగింది. నువ్వు కూడా పిలిపిస్తే నీ కలల భావము చెప్తాడు కదండి. రాజు కబురు చేశాడు కదండి, జనులు లేలేవాడు ఏం చేశాడు? కబురు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని మరచిపోయాను. పానదాయకుల అధిపతి మానవుడే, యోసేపు కూడా మానవుడే. మానవుడు మానవుని మర్చిపోవటంలో ఇంత లేదండి, విశేషమేమీ లేదండి. మానవుడు మానవుని మర్చిపోవటంలో పెద్ద ఇంతేమి లేదు, విశేషమేమి లేదండి. అసలు ఈ చిత్రం ఏంటంటే, లోకం చాలా విచిత్రంగా ఘోరంగా ఉందండి. యోసేపు మర్చిపోయాడు అంతే, ఇంకేం చేయలేదు కదయ్యా. యోసేపు ఎవరికి మేలు చేసినా యోసేపుని ఏం చేశాడు? మర్చిపోయాడు. ఈ రోజుల్లో ఎట్లా ఉందో తెలుసా? మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారండి? మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తున్నారండి. మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారు చెప్పండి? యోసేపు ఆ పానదాయకుల అధిపతి నయములాగా ఉంది, వాడు మర్చిపోయాడు అంతే. ఈ రోజుల్లో మేలు చేసిన వాడికి కీడు చేస్తున్నారు. యోసేపు పానదాయకుల అధిపతిని మరిచిపోయాడు. యోసేపు మానవుడే, పానదాయకుల అధిపతి కూడా మానవుడే. మానవుడు మానవుని మర్చిపోవటంలో వింత లేదండి, విశేషమేమీ లేదు. కానీ మానవ హృదయం ఎంత మోసకరమైనదో తెలుసా అమ్మా? మానవ హృదయం ఎంత మోసకరమైనదో తెలుసా? ఏంటంటే మనిషి అండి మర్చిపోవలసిన దాన్ని ఏమో జ్ఞాపకం పెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దాన్ని ఏం చేస్తాడండి? మర్చిపోతాడు కదా అమ్మా, అంతేనా? మర్చిపోవలసిన దాన్ని ఏం చేస్తాడు చెప్పరే? జ్ఞాపకం పెట్టుకుంటాడు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దాన్ని ఏం చేస్తాడు? మర్చిపోతాడండి. ఈ కోటాలకు రాలేదనుకో ఒక సహోదరు, ఒక అమ్మ నెల రోజుల తర్వాత వచ్చింది, అడుగుతుంది మీటింగులు కోటాలు ఎట్లా జరిగాయి అంటే ఏం చెప్తారు మీరు? ఏందమ్మా చెప్పరు? ఏం చెప్తారు? ఎట్లా జరిగినాయి? బాగా జరిగినాయి. మరి సేవకులు ఎట్లా చెప్పారు? బాగా చెప్పారు. బలానాయన ఎట్లా చెప్పాడు? బాగా చెప్పాడు. అదే ఏం చెప్పాడు? బాగా చెప్పాడు. ఎందుకు చెప్పిన అంటే ఏం చేశారు? చెప్పింది మర్చిపోయి అన్నిటికీ ఒకటే మాట, ఏంటి? బాగా చెప్పారు, బాగా చెప్పారు, బాగా చెప్పారు. మర్చిపోయావు. అదే నీ తోడు కోడలతో తగు వచ్చిందనుకో అమ్మా, నీ తోడు కోడలు తగు వస్తే నువ్వేమంటా? అప్పుడన్నమాట నా కడుపులో లేదంటావా అంటావు కదా. ఎప్పుడో అందు పాపం 10 ఏళ్ళ నాడు ఏదో అంటే అప్పుడు అన్నమాట ఎక్కడుందంట? నా కడుపులో లేదా. అప్పుడు అన్నమాట ఏమో కడుపులో ఉంది, ఇప్పుడు విన్నమాట
మా హృదయంలో లేదు. మానవా, ఎంత మోసకరమైనది మానవుని హృదయం. మేలు చేసిన వ్యక్తిని మరచిపోతున్నాడు మానవుడు. మనిషి మేలు చేసిన వ్యక్తినే కాదండి, కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారండి. కన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నారండి. వారిని చూస్తున్నారండి, వృద్ధాప్యంలో వారిని చూస్తున్నారండి. కని పెంచి అన్నీ చేస్తే వృద్ధాప్యంలో చూస్తున్నారండి. ఇంకా మర్చిపోతేనేమే తంతున్నారండి, కాలుతో తంతున్నారండి. కొంతమంది చంపేస్తున్నారండి. పానదాయకుడు అధిపతి నయం లాగున్నాడు. మానవుడు మానవుని మర్చిపోయాడు. అదేమి ఇంత కాదు, నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతా. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచిపోయిరి. ఇప్పుడు మానవుడు ఎవరిని మర్చిపోయాడు చెప్పండి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను నన్ను మరచిపోయిరి. ఇప్పుడు మానవుడు దేవుని మర్చిపోయాడండి. మానవుడు ఎవరిని? మానవుడు దేవుని మర్చిపోయాడండి. చాలా విచారకరమైన మాట అండి. నేను కాదు అంటుంది, దేవుడే అన్నాడు, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను నన్ను మరచిపోయిరి. మనవడా, ఈ రాత్రి నీ మీద నా మీద దేవుడు మోపుస్తున్న నేరమిదే. మానవుడా, నీవు నన్ను మర్చిపోయావు అంటున్నాడు. నీవు నన్ను మర్చిపోయావు. ఊపిరిచ్చిన ఆయన్ని, నిర్మాణం చేసింది ఆయన్ని, ఇంత చేసిన ఆయన్ని, ఆరోగ్యం ఇచ్చిన ఆయన్ని, ఆస్తి ఇచ్చిన ఆయన్ని, ఎన్నెన్నో మేలు చేసిన ఆయన్ని, ఈ స్థితికి తెచ్చిన ఆయన్ని మానవుడా ఏం చేశావు? ఏం చేస్తున్నావు? మరచిపోయావు, మరచిపోయావు. చూడండి, 106వ కీర్తన 22వ వచనం అండి. 106:22 అండి. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. బాయ్, కూర్చోండి. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఇశ్రాయేలు చరిత్రలో అది చాలా విచారకరమైన సంగతి అండి. ఎర్ర సముద్రము దేవుడు పాయలు చేశాడు. ఫరోరథ సైన్యాలు ఎర్ర సముద్రం మునిగి నశించిపోయాయి. ఇశ్రాయేలు అద్దరికి వెళ్ళారు. మోషే కీర్తన రాశాడు. ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? గానం చేశారు కదండి. ఇశ్రాయేలు అందరూ యెహోవాను గానము చేసేదని గానం చేశారు. వెలుపలలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవరు అని దే సాంగ్ అండ్ దే డాన్స్డ్. వారు గానం చేశారు, వారు నాట్యం ఆడారు. ఏమని? నీ వంటి వాడెవరయ్యా? నీ వంటి వాడెవరయ్యా? వేల్పులలో నీ వంటి వాడెవరు? దేవుళ్ళు దేవతలు నీ వంటి వాడెవరు?
అద్భుతములు చేయువాడవు అని గానం చేసిన వారు ఏం చేశారు? ఎర్ర సముద్రము దగ్గర భయం పుట్టించు క్రియలు చేసిన తమ దేవుడిని ఏం చేశారు చెప్పండి? రక్షకుని ఏం చేశారు? మరచిపోయారు. ఇందాక ఎవరిని మర్చిపోయారు? ఇప్పుడే కదమ్మా మర్చిపోయారా? మానవుడు ఏం చేశాడు? మేలు చేసిన మానవుని ఏం చేశాడు? మర్చిపోయాడు. ఇప్పుడు మానవుడు తన రక్షకుడైన దేవునే మర్చిపోయాడు. ఎన్ని దినాలంట? లెక్కలేనన్ని దినాలని చెప్తున్నాడు ఇర్మియా కదండి. ఎన్ని దినాలు? లెక్కలేనన్ని దినాలు. నువ్వు అనొచ్చు, నేను ఎందుకు దేవుని మర్చిపోతానయ్యా? నేను దేవుని మర్చిపోలా. ప్రొద్దున్నే లెగవంగానే ప్రార్థన చేసుకుంటా. బైబిల్ చదువుకోకుండా ఇంట్లో నుంచి బయటికి రాను. ఆదివారం చక్కగా ప్రార్థనకి వెళ్తా, కానుక కూడా వేస్తా. రోజు నేను ప్రార్థన పనుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా అని ఇన్ని నేను చేసుకుంటున్నాను. నేను ఎందుకు మర్చిపోయాను? నేను మర్చిపోలా అని అంటావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు? లెక్కలేనన్ని దినములు నీవు నన్ను మరచిపోయావు అంటున్నాడు. మరి దేవుని మాట సత్యమా? నీ మాట సత్యమా? నువ్వు రోజు లేచి ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నావు, నిజమే చెప్పావు. బైబిల్ చదువుకుంటావు. ఆదివారం ప్రార్థనకి వెళ్తా, సందా వేస్తావు, నా దేవా యేసయ్యా అంటావు. కష్టం వస్తే ప్రార్థన చేసుకుంటావు. అన్నీ నిజమే. కానీ దేవుడు ఏమన్నాడు? మరచిపోయారు అంటున్నాడు. మరి దేవుడు అబద్ధం చెప్తున్నాడా? నిజముగా దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటే, విశ్వాసం ఉంచితే, నీవు ఏ దేవునికైతే లెగవగానే ప్రార్థన చేసుకుని, ఏ ఆదివారం ప్రార్థనకి వెళ్ళి చందా వేసి అన్నీ చేసుకుంటున్నావో, నిజంగా ఆయన ఉన్నాడు అని నీ మనసులో, నిజంగా నీ హృదయంలో ఉంటే, నువ్వు ఆ పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆ మాటలు ఎందుకు అంటున్నావు? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళా? నువ్వు అవి ఎందుకు చూస్తున్నావు? నువ్వు అవి ఎందుకు వింటున్నావు? నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నాడు మానవుడు, పాపం చేస్తున్నాడు. ఇటువరకు అనేవాళ్ళు సండే ప్రేయర్ హాల్, మండే సినిమా హాల్. అసలు ఇప్పుడు మండే దాకా కూడా లేదు. అట్లా పోయి ఇంటికి పోయి ప్రార్థన చేసుకుని ఆదివారం అయినాక ఇంటికి వచ్చినాక టీవీ కదండి. అసలు దేవునికి ప్రార్థన చేస్తావు, పాపం చేస్తున్నావు. నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావు? ఆ చూపులు ఎందుకు చూస్తున్నావు? ఆ మాటలు ఎందుకు వింటున్నావు? వెళ్ళకూడని స్థలానికి ఎందుకు వెళుతున్నావు? ఉన్నాడైనా లేడైనా? ఉన్నాడంటే నువ్వు వెళ్తావా? ఉన్నాడంటే చేస్తావా? నిజంగా నువ్వు చేస్తావా? ఆ రహస్య జీవితం, ఆ చెడ్డ జీవితం, పాప జీవితం జీవిస్తావా? దేవుడు చెప్పిన మాట, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయారు. ఉన్నాడంటున్నావా కానీ మరచిపోయి దేవుడు లేడన్నట్టుగా జీవిస్తూ, దేవుడు లేడని నిర్భయంగా విచ్చలవిడిగా మానవుడు పాపం చేస్తున్నాడు. ఆలోచించే. నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. మానవుడు మానవుని మర్చిపోయాడు,
మానవుడు ఎవరిని మర్చిపోయాడండి? దేవుని మర్చిపోయాడు. ఈ మాటలు చెప్పడానికి కాదు నేను వచ్చింది. ఎందుకంటే ఈ మాటలు అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా చెప్పుకున్నాయి చెప్పండి. నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు మేలు చేసిన ఆయన నువ్వు కూడా మర్చిపోయావు కదా. నేను మర్చిపోయా చాలామందిని. అంతేకాదు, అసలు దేవుణ్ణి ఏం చేశావు? దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడి జీవితం జీవిస్తున్నావు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నావు. దైవ భయం లేదు, పాప భీతి లేదు, నరకముందనే సంగతే లేదు, చిన్న పెద్ద తేడా లేదు. విచ్చలవిడి జీవితం, భయంకరమైన జీవితం. దేవుడు సహిస్తాడా? దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుని కోపం, దేవుని శాపం మానవుడా రాబోతుంది, వస్తుంది. ఇదిగో యెహోవా యొద్ద నుండి సుడిగాలి పెనుగాలి బయలుదేరింది. అది దుష్టుని తల మీద పెళ్ళున దిగింది. ఎప్పుడో ఎక్కడో. ఎంతకాలం వేషధారణ జీవితం, ఎంతకాలం ఈ నటన జీవితం, ఎంతకాలం ఈ పై పై భక్తి జీవితం. మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఈ రాత్రైనా నీ పాపం మానవా? ఈ రాత్రైనా దేవునికి భయపడవా? ఈ రాత్రైనా నువ్వు మారు మనసు పొందవా? ఈ రాత్రైనా పాపం విషయమై నువ్వు చింతించి దుఃఖపడవా? ఎనిమిదవ కీర్తన వచనం 3 చదువుకుందామండి. కీర్తన 8:3 అండి, వచనం 3 అండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే తక్కువనిగా చేసితే చాలండి. అది దావీదు కీర్తన. అది 1000 ఏండ్ల పాలన సంబంధించిన కీర్తన. కానీ ఈ రాత్రి సువార్త సందేశముగా ఆ కీర్తనలో ఆ వచనము మనం ఎన్నుకున్నామండి. అది రాత్రి సమయం అయింది కాబోలు. మిద్దెపైకి వెళ్ళి పండుకున్నాడు దావీదు. ఈ సాదా గ్లోరీ ఆఫ్ గాడ్. ఆకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురం చేస్తున్నది. ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు కనపడ్డాడు. మిలియన్స్ గ్యాలక్సీస్, పాల పుంతలు, వేల కోట్ల నక్షత్రాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు కాంతి ప్రకాశంగా ఉన్నది. దేవుని మహిమ కనిపిస్తుంది. ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప దేవా, నీ ప్రభావం ఎంత గొప్పది. చంద్రుని నక్షత్రములు చేసిన మహాదేవుడా, ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకున్నావా? అయ్యా నీకు వందనాలు అంటున్నాడు. ఈ మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు. ఈ నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దావీదు మంచం ముందు లేచాడు, మోకరించాడు కాబోలు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. హిస్ గ్లోరీ అండ్ హిస్ పవర్, హిస్ హ్యాండీ వర్క్. ఇంత గొప్ప దేవుడా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకున్నావా? ఈ పురుగు వంటి యాకోబును జ్ఞాపకం చేసుకున్నావా? ఈ రాత్రి
నేను చెప్పాలనుకున్నది అది. మానవుని మర్చిపోయినా నష్టం లేదు, కానీ మానవుడు దేవుని మర్చిపోతే చాలా ప్రమాదం ఉంది. సరే, మర్చిపోయావా? నేను దేవుని మర్చిపోయినా, అయ్యా అమ్మా, దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుడే కనుక నన్ను మర్చిపోతే నీ గతి నా గతి ఇప్పుడు ఏమయ్యేదో. నీవు తల్లి గర్భం నుండి నేల మీద పడ్డప్పుడు, నువ్వు పెండముగా రక్తములో మడుగులో విలవిల కొట్టుకుంటున్నప్పుడు, నీ నాభీసూత్రం నీ బొడ్డు కోయక మునుపు, నీకు ఉప్పు రాసి స్నానం చేయకముందు నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆ ప్రభు కాదా? ఆ యేసయ్య కాదా? ఆ దేవుడు కాదా? నీ జీవితంలో ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక అయిపోయింది, మంచంలో పడిపోయి ఇక అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆ ప్రభు కాదా? ఆ రక్షకుడు కాదా? మనుషులకు మర్చిపోయినా, కన్నవారు మర్చిపోయినా, అయిన వారు మర్చిపోయినా, కట్టుకున్నవాడు మర్చిపోయినా, యేసయ్య మర్చిపోలేదు. యేసయ్య మర్చిపోడు. ఈ పాపిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నాకు కాల్చారు, చూశారండి? ఇక్కడ కాల్చారండి, మచ్చంది. ఇక్కడ మాకు అప్పుడు నారింజ తోట ఉండేదంట, దొన్నల బండి ఉండేది. ఆ జల్లలో మా అమ్మ నన్ను పండుకోబెట్టి ఆ తోటలో కలుపు తీసుకుంటుందంట. దారిని పోతారన్నమాట, రోడ్డు అన్నమాట. నేను ఇట్లా మెలికలు తిరిగి నురుగ్గొక్కుతున్నానంటండి. మెలికలు తిరిగి నురుగ్గొక్కుతుంటే, ఏమో ఏందమ్మో నీ కొడుకు ఇట్టు ఉన్నాడని ఒక ఆమె వచ్చి కేకేసిందంట. కేకేస్తే నా బాబోయ్ నా కొడుకు అంటూ మా అమ్మ ఏడ్చుకుంటూ వచ్చిందంటండి. ఏం చేసిద్ది? ఎత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి నా బాయో నా కొడుకు అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే, ఒక మగ ఆయన పోతూ ఆయన నోట్లో చుట్టుంటే ఆ చుట్టబెట్టి కాల్చాడంటండి. ఆ రోజు ముందు అది, ఆ రోజు వైద్యం అదండి. ఇంకా తగ్గదు మొత్తానికి. ఆ రోజుల్లో వైద్యం అది. చాలామందికి మా ఊర్లో అట్ట కాల్చుకున్నారండి. ఫిట్స్ అంటారు కదా, ఆ రోజుల్లో అది అట్లా కాల్చేవాళ్ళు, అట్ట కాల్చారండి. నిన్నెవరు జ్ఞాపకం చేసుకున్నారు? రాత్రి వేళ పగటి వేళ విషసర్పాల నుంచి, తేళ్ల నుంచి, కీడుల నుంచి ప్రయాణాలు చేస్తుంటే ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆ యేసయ్య కాదా? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు. నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడే పాటివాడు. దేవుని కంటే కొంచెం తక్కువగా వాడిని చేసేది, మహిమ ప్రభావంతో ఆయన కిరీటం ధరింపచేసేది. అది చెప్పే కదా, అది మెస్సియా కీర్తన, అది 1000 ఏండ్ల పాలనకు సంబంధించిన కీర్తన. అయితే చూడండి, ఆ కీర్తన ఎత్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు, ఆ కీర్తన ఎత్తి, కీర్తన హెబ్రీ గ్రంథకర్త ఆ కీర్తన యొక్క వివరణ ఎందుకు రాశారు, ఆ కీర్తనలో ఉన్న సత్యము వివరణ అంతా వివరించాడు. ఇక అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. 9వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 9 అండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లుగా దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు
కీర్తనలు అన్నాడు, నీవు మనుషుని దేవుని కంటే కొంచెము తక్కువనుగా చేసావంటున్నాడు. ఆ తక్కువనుగా చేయబడినది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. దూతల కంటే తక్కువగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో అంత శ్రేష్ఠుడై మహామహుడు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఆ రోజుల్లో దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేస్తారు? దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. ఖరాబులు శరాపులు నిత్యం యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానంతో ఆయన స్తుతిస్తుండగా ఆ మహాదేవుడి క్రీస్తు ప్రభు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. నీ కొరకు నా కొరకు దేవదూతల కంటే తక్కువడైన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుల కొరకు మానవునిగా వచ్చాడు. ఎవరి కొరకు? మానవుల కొరకు మానవునిగానే వచ్చాడు. మానవుల కొరకు సింహంగా వస్తే ఏమైపోతారండి మానవులు? అన్నా పారిపోతారు. ఇంకేదో ఒక రూపంలో వస్తే ఏమవుతారు? భయపడిపోతారు. కానీ మానవుల కొరకు ఎలా వచ్చాడు చెప్పండి? మానవుల కొరకు మానవుడిగా వచ్చాడు. మహాదేవుడు మానవుడయ్యాడు. నువ్వు అంటావు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని నాకేం మేలు చేశాడయ్యా అంటారు అన్నమాట. వాళ్ళకి అట్టేంటి నాకు ఇట్టేంటి అంటున్నారు కదండి. వాళ్ళకి అట్టంటే ఏంటి? వాళ్ళకి మేడలు మిద్దెలు ఉన్నాయి, నాకేమో పూరి గుడిస్తుంది, వారు మంచి కార్లు అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు. వాడు నట్టెందుకు చేశాడు, నన్ను ఇట్టెందుకు చేశాడు అని అంటున్నారండి. నా చిన్నప్పుడు అన్నారు, ఇప్పుడు అంటారు, రేపు కూడా అంటారు. మానవుడు ఉన్నంతకాలం అంటారు. అవన్నీ నేను చెప్పలేను. ఆయన నట్టెందుకు చేశాడు, నిన్ను ఎందుకు ఇట్ట చేశాడు, నన్ను ఇంతెందుకు చేశాడు నాకు తెలియదు. కానీ వాళ్ళ కొరకు, నీ కొరకు, నా కొరకు, ఆయన ప్రతి మనుష్యుని కొరకు యేసు ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేశాడంటే, అదే కదా ఇప్పుడు మనం చదువుకునే 9వ వచనంలో, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. నువ్వు అడిగే ప్రశ్నకు జవాబు అదే. నాకేం చేశాడు మేలు? ఏం చేశాడా? యేసయ్య నీ కొరకు చెప్పండి. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నా కొరకు చనిపోయాడు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనిపించాడు. అది ఘోరమైన మరణం, అది సిలువ మరణం. అది ఘోరమైన మరణం, అది సిలువ మరణం. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆకాశం నుండి పరలోకం నుండి దేవుడు భూలోకాన్ని చూస్తే అది చెడిపోయింది. భూమి మీద ఉన్న మానవుడు తమ మార్గమును ఏం చేశారు? చెడిపి వేసుకున్నారు. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతుంది. నీ కన్ను చెడిపోయింది, నీ కాలు చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీ చూపు చెడిపోయింది, నీ ఆలోచన చెడిపోయింది, నీ తలంపులు చెడిపోయాయి. నిలువెంతా చెడిపోయాడు. నీవు నేను అందరం నిలువెంతా చెడిపోయాం. నిన్ను నన్ను చూడగా చెడిపోయాం. నా గతి నీ గతి నాశనము నరకం. జీవితాలు చెరిపి వేసుకుని, బ్రతుకులు చెరిపి వేసుకుని, కుటుంబాలు పాడు చేసుకుని నాశనానికి నరకానికి పరుగుదిస్తున్న నిన్ను నన్ను చూశాడు. ఏ దేవుడైతే నిన్ను నన్ను చేశాడో ఆయన చేతుల్లో చిక్కుకున్నాడు. ఆయన రూపమిచ్చి ఊపిరిపోసి నిన్ను చూసి ఆనందించాడు. నీవు నేను ఆయన మీద తిరుగుబాటు చేసి పాపులమై పతనమై జీవితాలు చెరిపి వేసుకొని నాశనానికి పోతున్నప్పుడు, నరకానికి జోగుతుండగా చూశాడు.
ఆయన ప్రేమ ఆయన తొందర చేయగా, ఆయన ప్రేమ ఆయన తొందర చేయగా, నిన్ను చూసి నన్ను చూసి జాలిపడిన వాడి పరలోకుని పరుగు పరుగున వచ్చాడు. మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. యేసు క్రీస్తును పెరుగుతూ వచ్చాడు. ఆయన జననం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి. నాలో పాపము గలదని మీలో ఎవరు స్థాపిస్తారని సవాలు చేశాడు. పాపుల కొరకు వచ్చాడు, పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు, పాపము లేనివాడుగా జీవించాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టివాడు సరిపోయినవాడు. నేను కొరకే వచ్చాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. ప్రతి అమ్మా జ్ఞాపకం చేసుకుని ఇంత బంగారం తేలా ఆయన ఏం చేశాడు? నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, ప్రతి మనుష్యుని కొరకు చనిపోయాడు. ఎందుకు? పాపములో జీతం, పాపములో జీతం మరణం, పాపములో జీతం మరణం. నా చావు తప్పించడానికి ఆయన వచ్చాడు. నా చావు ఆయన పొందాడు, నా మరణం ఆయన పొందాడు, నా స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆ శిలువలో వేలాడుతున్న రక్షకును చూడండి. యెరూషలేము గౌరి వెలుపల ఆ కల్వరి కొండపైన ఆ శిలువలో భూమి ఆకాశాల మధ్య వేలాడుతున్న ఆ రక్షకుని క్రీస్తు ప్రభువును చూడండి. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన బ్రొక్కల్లో బల్లె పోటు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు ఘోరమైన శిలువ మరణం పొందాడు. భూమి ఆకాశాల మీదుగా శాపగ్రాహిగా వేలాడాడు, పాపమయ్యాడు, శాపమయ్యాడు. నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును ధారపోశాడు, రక్తమును చిందించి రక్షణ సిద్ధం చేసి చనిపోయి తిరిగి లేచాడు. ఒక మాట అడుగుతా, యేసుప్రభువారు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? నిన్ను అంటే ఎటువంటి వాళ్ళం మనం చెప్పరే? పాపులం, శత్రువులం, బుద్ధిహీనులం, బలహీనులం, తిరుగుబాటు చేసిన వారం, లోబడి నల్లని వారం, దేవుని మర్చిపోయిన వారం. ఆయన మర్చిపోయినా నిన్ను నన్ను మర్చిపోలేదు. నీ కొరకు, నా కొరకు శిలువలో వేలాడాడు. ఆయన తల్లో ముళ్ళ కిరీటం కొడితే రక్తం కారింది, ఆయన చేతుల్లో మేకులు కొడితే రక్తం కారింది, ఆయన పాదాల్లో మేకులు కొడితే రక్తం చిందింది. ఒక దుష్టుడు వచ్చి ప్రక్కలో బళ్ళు పడితే రక్తము నీరు కారింది. సమాప్తమని అంతకుముందే కేక వేశాడు, చనిపోయాడు. అయ్యమ్మ యేసయ్య కొరకు చనిపోయాడు, యేసయ్య కొరకు చనిపోయాడు, యేసయ్య కొరకు చనిపోయాడు. ఆ ప్రభువును చూస్తుంటే, ఆ శిలువలో వేలాడుతున్న రక్షకును చూస్తుంటే నీ రాతి గుండె పగలటలేదా? నీ రాతి గుండె పగలటలేదా? నా కొరకా ప్రభువా, నా కొరకా ఈ పాపిని, నా కొరకా ఈ శిలువ మరణం, నా కొరకా ఈ శిలువ త్యాగం, నా కొరకా ఈ బలియాగం, ఈ నా పాపాల కొరకా, నా కొరకా యేసయ్యా. నన్ను ఇంతగా ప్రేమించావా? నా కొరకు నీ ప్రాణమును ధారపోసావా?
ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకో, పాపి నన్ను కరుణించమని వేడుకో. అందరూ తల వంచండి, అందరూ తల వంచండి. ఆ శిలువ వైపు చూడండి, ఆ శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూడండి, ఆ ముండ్ల కిరీటం చూడండి, ఆ గాయాలు చూడండి, ఆ రక్తదారులు చూడండి. నా కొరకు యేసయ్యా, నా కొరకు చనిపోయేవా, నా కొరకు ప్రాణం పెట్టేవా, నా కొరకైనా, నా కొరకైనా ఈ రక్తదారులు, ఈ పాపిని ఇంతగా ప్రేమించావా? యేసు ప్రభువా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి చేరి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకో, ఒప్పుకో. నీవు మర్చిపోయినా యేసయ్య మర్చిపోలేదు. దేవుని వాక్యం చాలా ఉన్నాయి. గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరుచునా, వారైనా మరుస్తా, నేను నిన్ను మరువను. అయ్యా, అమ్మా, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణ త్యాగం చేశాడు. ఈ రాత్రి చేయి సాగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకు ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకేమంటున్నాడు? ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? పాపినైన నన్ను ఇంతగా ప్రేమించాడా యేసయ్య? నా కొరకు ఇంతగా ప్రాణం పెట్టాడా? సిలువలో మరణించి తిరిగి లేచాడా? ఈ రాత్రి నా ప్రభువుకు నా హృదయం ఇస్తా. నేనేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభువు కావాలి, నాకు రక్షణ కావాలి అని నేను ప్రభువుని నమ్ముకుంటే ఈ రాత్రి అని హృదయంలో ప్రేరేపణ కలగవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాము. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, వద్దొద్దు నాకు ఈ పాత జీవితం, నాకు ఈ పాప జీవితం నాకు వద్దు, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి, సిగ్గుపడద్దు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నాకు ప్రభు వద్దు అని తృణీకరించి వెళ్ళిపోతావా? ఇప్పటికే నీ జీవితం చాలా దెబ్బతింది అయ్యా అమ్మా, ఇప్పటికే నీ జీవితం చాలా దెబ్బతింది, నీకు తెలుసు. ఎస్ఐ చేయి సాపుతున్నాడు. మేము ఎవరిని బలవంతం చేయం. ఆఖరిగా అడుగుతున్నాను, ఈ రాత్రి నాకు యేసయ్య కావాలి. నన్ను ప్రేమించిన యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నా కొరకు మరణించి చేయి తిరిగి లేచి చేయి సాపుతున్న యేసయ్య, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన. మహిమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. మానవుడు నిన్ను మర్చిపోయినా యేసు ప్రభా, నువ్వు మానవుని మర్చిపోలేదు. ప్రతి మనుష్యుని కొరకు మరణం అనిపించిన రక్షకుడా,
నీ సువార్త ప్రకటించబడింది. విన్నవారి హృదయంలో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. ఈ రాత్రైన వారు పడకల మీద వారితో ఒప్పింప చేయండి, మీ ఆత్మ ద్వారా ఒప్పింప చేయండి. రేపటి కూడికలకు మమ్మను సిద్ధపరచమని, నీ వాక్య దీవెనతో మమ్మను నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.